అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మనకి గ్రూప్ 2 ర్యాంక్ సాధించాలి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ర్యాంక్ అండ్ అయితే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ టాపిక్ వైజ్గా మనకి ఎక్కడ కూడా ఒకే దగ్గర లభ్యం అవ్వవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ధృవ పీవైక్యూస్ అనేటటువంటి ఒక కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ కోర్స్ ఏంటంటే మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అదేవిధంగా ఇతర ఏపీపీఎస్సీ ఇతర ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా ఇది యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే ఈ కోర్సులో మనం పర్టికులర్గా అందరికీ ఉపయోగపడేటటువంటి ఇండియన్ హిస్టరీ అదేవిధంగా జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ సైన్స్, అదేవిధంగా బైఫర్కేషన్, ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తాలూకా ఏదైతే మనకి ఈ యొక్క కోర్స్ ఉందో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయండి. కరెంట్ అఫైర్స్ అనేవి ఏంటంటే అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి జస్ట్ కరెంట్ అఫైర్స్ మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్ కోసం సపరేట్గా ఇవ్వట్లేదు. కానీ అందులో పర్టికులర్గా గ్రూప్ 2 ర్యాంక్ సాధనలో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ 4 సబ్జెక్టులు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అండ్ ప్రిలిమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇతర జనరల్ స్టడీస్ పేపర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రెడీ చేస్తున్నాం. దీనికి ఒక టీం కూడా సెపరేట్గా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా అంటే మనకి పేపర్ వైజ్గా కాకుండా టాపిక్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఉందనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ చాప్టర్ వైజ్గా మళ్ళీ అందులో సబ్ టాపిక్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంతటికి ఒక రకమైనటువంటి క్వశ్చన్స్ ఒకే దగ్గర, అదేవిధంగా శాతవాహనులు అంతా ఒకే దగ్గర, అదేవిధంగా ఎక్స్వాకులు అన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర. ఈ విధంగా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ ఒకే దగ్గర పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎక్కడ ట్విస్ట్ చేస్తున్నారు, ఒక టఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఈజియెస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, మీడియం టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సరైనవా కాదు సరైనవి, అదేవిధంగా 1 2 3 క్వశ్చన్స్, 1 2 3 4 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్, మ్యాచింగ్ క్వశ్చన్స్, అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇస్తున్నారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీ ర్యాంక్ సాధనలో చాలా ఉపయోగపడతాయి. పర్టికులర్గా ఈ కోర్స్కి నేను 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాను. మ్యాక్సిమం గ్రూప్ 2 రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పానో వాటిని ముందుగా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ వ్యాలిడిటీ మీకు ఉంటుంది కాబట్టి అంటే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే మనకి సీరియస్గా చదువుతున్నారో వాళ్ళందరికీ ఇది డెఫినెట్లీ మంచిగా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇందులో పర్టికులర్గా మెయిన్స్ ఓరియంటేషన్ ఏపీ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీని ఇంకా డీప్గా అంటే ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అదేవిధంగా యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అన్నింటినీ కూడా ఏంటంటే కంపేర్ చేసి ఒక దగ్గర తీసుకొని వచ్చి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇందులో ఇంకో విషయం ఏంటంటే మీకు పర్టికులర్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బోత్ మీడియంలో లభ్యమవుతాయండి. అంటే తెలుగు మీడియంలో ఉంటాయి అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మనకి క్వశ్చన్ పేపర్ బోత్ మీడియంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా అండ్ క్వశ్చన్ తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ మనకి తెలుగులో కంటే ఇంగ్లీష్లో స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి క్వశ్చన్ని 2 మీడియంలో కూడా చూసుకునే విధంగా తయారు చేయడం జరిగింది.
అట్ ద సేమ్ టైం వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా బోత్ మీడియంలో, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రతి ఆప్షన్కి ఎక్స్ప్లెనేషన్ ఉండే విధంగా ఇక్కడ నేను మీకు తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేటటువంటి టాపిక్ మీద ఆల్రెడీ వర్క్ అనేది చేయడం జరిగిందండి. మీకు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ తెలుగులో ఉంటుంది అండ్ ఆప్షన్స్ అనేవి క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అండ్ వీటికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతున్నాయి, అంటే వీటికి కీ కూడా ఏంది ఆన్సర్ అనేది కీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటికి సొల్యూషన్స్, ప్రతి క్వశ్చన్కి కూడా మనకి సొల్యూషన్ ఆన్సర్ అనేది మీకు బోత్ మీడియం, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు, ఎక్కడ ట్విస్ట్ చేస్తున్నారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి టాపిక్ వైజ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇప్పుడు నేను మీకు కంపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉందనుకోండి, ఈ టాపిక్ మనకి ఎప్పటి నుంచి వచ్చింది సిలబస్లో 2017 నుంచి వచ్చింది. 2017, 2019, 2025 ఈ 3 గ్రూప్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక 2025 గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా 2019లో అడిగినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా 2017లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఈ టాపిక్ అనేది రీసెంట్గా యాడ్ చేశారు కాబట్టి ఈ టాపిక్ మీద కేవలం 9 క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ ఈ 9 క్వశ్చన్స్ మీరు బాగా అనాలిసిస్ చేస్తే మీకేంటంటే క్వశ్చన్ ఎక్కడ పడుతుంది, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ క్వశ్చన్ ఎక్కడ పడుతుందని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వాడు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ఒకసారి రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ అంటే మనకి క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా చదవాలండి. కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్. ఇక్కడ నేను ఏది ఆప్షన్స్ నేను మీకు ఆన్సర్స్ చెప్పను. మీకు ఎవరైతే మళ్ళీ ఇప్పుడు నేను ఆన్సర్స్ చెప్తే మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అనేది మీకు అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను. అంటే ఏ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, ఇక్కడ నేను ఆన్సర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇక్కడ నేను ఇవ్వను. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేది మీ కోర్సులోనే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ మీరు చూసుకోండి. మీరు వన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ టాపిక్ చదువుతారు కదా. ఇప్పుడు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మన ఏపీఎస్టీ బుక్ చదివినాక వన్స్ బుక్ కంప్లీట్ అయిపోయినాక మీరు ఏం చేస్తారు, టెస్ట్ రాస్తారు. నేను ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లో టెస్ట్ రాస్తారు. టెస్ట్ రాసిన తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ద బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుందండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటే ఒక 3-4 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. క్వశ్చన్ని మనం కరెక్ట్గా చదవకపోతే, అందుకనే క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ కరెక్ట్గా చదవకపోతే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా కరెక్ట్ అడుగుతున్నాడా అనేది క్లియర్గా చూసుకోండి. క్రింది వానిలో ఏది తప్పు అని అడిగాడు కాబట్టి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకేంటంటే అన్ని ఆప్షన్స్ మనకు ఆన్సర్స్ తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఏదో 1-2 ఆన్సర్స్ తెలిసినా సరే ఎలిమినేషన్కి మనకి ఈజీగా క్వశ్చన్స్ లొంగుతాయండి. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు పర్టికులర్గా ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏదో ఒకటి తెలిసిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాతరాతియకు బిల్లస్వర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు బిల్లస్వర్గం గుహలు అనంతపురంలో లేవు, కర్నూలులో ఉన్నాయి. కాబట్టి ఇది రాంగ్. మనకి ఏది తప్పు అని అడిగాడు. ఏది తప్పు అని అడిగితే ఏది రాంగ్ అనాలి, ఏ తప్పు కాబట్టి అంటే ఇక్కడ సి, థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ సి ఉంది కాబట్టి ఓన్లీ సి ఉంది కాబట్టి ఇది తప్పండి. ఇది అసలు దీన్ని ఎలిమినేట్ చేసేయవచ్చు. అండ్ ఏ ఇంకెక్కడ ఉంది, ఏ తప్పు కదా, బి మరియు సి ఉంది. ఏ ఆల్రెడీ తప్పు కాబట్టి బి మరియు సి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఈ రెండు ఆప్షన్స్ కూడా ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసాం. అంటే ఆన్సర్ ఇదైనా అవ్వాలి. నంద్యాల జిల్లాలో బెలూమ్ గుహలు భారతదేశంలో 2వ అతిపెద్ద గుహలు. ఇది కరెక్టే, ఎందుకంటే మేఘాలయలో ఉన్నటువంటి గుహల తర్వాత ఇదే మనకి ఏంటంటే 2వ అతిపెద్ద గుహలు కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి బి కరెక్ట్. కానీ వాడు అడిగింది ఏంటి, తప్పు అడిగాడు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. మనకు ఓన్లీ మిగిలింది ఏంటి, ఏ మిగిలింది. ఇలా మనకేంటంటే స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనుకునేటప్పుడు మనకు అన్ని ఆప్షన్స్కి ఆన్సర్ తెలియకపోయినా పర్లేదండి. ఏదో ఒక్కదాన్ని మీరు ఎలిమినేట్ చేయగలిగినా సరే మిగతావన్నీ ఈజీగా ఎలిమినేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా ఇలాంటి ఆన్సర్స్ చేయొచ్చు. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్స్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద మెగాలిథిక్ బరియల్స్. రాక్షస గుళ్ళకి సంబంధించి ఇక్కడ కూడా ఏది సరికానిదని అడిగాడు. రాక్షస గుళ్ళకి సంబంధించి ఏది సరికానిదని అడిగాడు. ఇక్కడ మీకు కూడా ఏంటంటే సేమ్ అలాంటి క్వశ్చన్ వచ్చింది కాబట్టి సరికాంది ఇచ్చాడు కాబట్టి మనం ఇది కూడా ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో 1, 2, 3, 4 ఏదైతే మనకి కరెక్టా కాదనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి. తర్వాత
విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మెన్షన్స్ ఆంధ్రపదాన్ని ప్రస్తావించినటువంటి గ్రంథం ఇది. డైరెక్ట్ క్వశ్చన్ అండి, మనకి మెటీరియల్లో క్లియర్గా నేను మీకు ఇచ్చాను, క్లియర్గా చూసుకోండి. అండ్ శాసనాధారం బట్టి బట్టిప్రోలు పాలకుడిగా ఎవరున్నారు? మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ తర్వాత శాతవాహనులకు మధ్య కొన్ని రాజ్యాలు ఏర్పడినాయి. ఆ రాజ్యాల్లో బట్టిప్రోలు రాజ్యం ఒకటి. ఆ బట్టిప్రోలుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఏపీఎస్టీ బుక్లో నేను మీకు ఇవ్వడం జరిగింది, క్లియర్గా చూసుకోండి. అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్, శాసన ఆధారాల ప్రకారం హూ వాజ్ ద రూలర్ ఆఫ్ బట్టిప్రోలు ఇన్ ద 3rd century BC అన్నాడు. 3rd centuryలో మనకి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో బట్టిప్రోలుకి ఎవడు పాలకుడు ఉన్నాడు? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ఆర్కియాలజిస్ట్స్ యాజ్ ఎ సైట్ ఫర్ మైక్రోలిథిక్ టూల్స్? సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించింది ఏంది అంటే డైరెక్ట్గా ఏంటంటే మనకి మైక్రోలిథిక్ టూల్స్కి ప్రధానమైనటువంటి కేంద్రం గుర్తించింది ఏందని మనకు డైరెక్ట్గా మనకి బుక్లో నేను మీకు క్లియర్గా రాయడం జరిగింది, అది క్లియర్గా చూసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, ఎప్పుడు కూడా ఏంటంటే మనకి రిపీటెడ్గా వస్తాయి. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్ ఈస్ బిలాంగ్ టు ఓల్డ్ స్టోన్ ఏజ్? పాతరాతి యుగానికి చెందినటువంటి చోటు ఏది? మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో అడిగితే డెఫినెట్లీ సైట్స్ మీద అడుగుతాడు. పాతరాతి యుగమా, మధ్యరాతి యుగమా, నవీన రాతి యుగమా, ఈ 3 యుగాల తాలూకా సైట్స్ కానీ, లేదంటే మనకి తామ్ర యుగం కానీ, ఇనుప యుగం కానీ, వీటి యొక్క ప్రధానమైనటువంటి కేంద్రాలు సైట్స్ గురించి అడుగుతాడు. లేదంటే మనకి రాక్షసుల గురించి అడుగుతాడండి. క్వశ్చన్ అదైనా అడుగుతాడు, ఇదైనా అడుగుతాడు. కాబట్టి అటు ఇటు షఫల్ అవుతుంది. కాబట్టి ఈ 2 టాపిక్స్ మీరు ప్రధానంగా చూసుకోవాలి. అందుకే పీవైక్యూస్ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఏ టాపిక్ని మనం ఎక్కువగా రివైజ్ చేయాలి, ఏ టాపిక్ అనేది హై ప్రియారిటీ టాపిక్ అనేది మనకి పీవైక్యూస్ వల్ల అర్థమవుతుందండి. కాబట్టి ఇది క్లియర్గా చూసుకోండి. పాతరాతి యుగానికి చెందినటువంటి చోటేది మనకి ఓల్డ్ స్టోన్ ఏజ్ సంబంధించి మొత్తం డేటా మీకు టేబుల్ వేసి బుక్లో ఇవ్వడం జరిగింది, క్లియర్గా చూసుకోండి. తర్వాత చాల్కోలిథిక్ ఏజ్, తామ్ర శిలాయుగపు సాక్ష్యం, ఇక్కడ కూడా సైట్స్ గురించి అడిగాడండి. అంటే మనకి కాపర్ స్టోన్ ఏజ్ లేదా చాల్కోలిథిక్ ఏజ్ సైట్ ఏదని అడిగాడు. సంగనకల్లు, టెక్కలకోట, పాల్వాయ్, అదేవిధంగా పాతపాడు. దీని డేటా క్లియర్గా మీకు బుక్లు ఇచ్చాను, క్లియర్గా చూసుకోండి. తర్వాత ఇన్ విచ్ లిటరేచర్ ఆర్ ద ఆంధ్రాస్ రిఫర్డ్ యాజ్ అంధకరట్ట? ఆంధ్రులని అంధకరత్తని క్రింది వాళ్ళు ఏ సాహిత్యం పేర్కొన్నది? దీని గురించి ఆంధ్రులు, ఆంధ్ర పదం, అదేవిధంగా తెనుగు వీటి గురించి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు బుక్లో రాశాను, క్లియర్గా చదువుకోండి. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, మీకు ఏంటంటే ఎప్పుడు కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ డిడ్ అశోక స్టేట్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ టీచర్స్ టు ఇన్స్పైర్ రిలీజియస్ ఆర్ ఎథికల్ థింకింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ డిసిపుల్స్ అని శిశువుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించిన గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన ఏ శాసనంలో దొరికింది? ఆంధ్రాలో మనకి అశోకుడి సామ్రాజ్యం కింద మగధ సామ్రాజ్యంలో పర్టికులర్గా ఆంధ్ర అనేటటువంటి టాపిక్ని మీకు బుక్లో క్లియర్గా రాయడం జరిగింది. అందులో మనకి ఏంటంటే అశోకుడు చెప్పినటువంటి విషయాలని క్లియర్గా మనకి ఏ శాసనంలో ఉన్నాయనేది మనకి క్లియర్గా నేను అక్కడ మెన్షన్ చేశాను, మన బుక్లో క్లియర్గా చూసుకోండి. అదేవిధంగా మనకి ఇది పర్టికులర్గా మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్కి అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. వాటి తాలూకా కీ మరియు వాటి తాలూకటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కింద బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్గా పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ మీకు రాదు. డైరెక్ట్గా ఏంటంటే క్వశ్చన్ పేపర్లో మీరు వన్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత, మీకు మార్క్స్ చూసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఏంటంటే ఆ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మీకు ఈ కీస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఆ కీ చూసుకొని మీరేంటంటే ఆన్సర్స్ని మీరేంటంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ఓన్లీ ఇది ప్రీ హిస్టారికల్ కల్చర్స్ కాబట్టి 9 క్వశ్చన్లు వచ్చినాయి. అదే మనకి శాతవాహనలు ఉన్నాయి. శాతవాహనంలో నియర్లీ 160 క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టాను. నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను, అది విత్ ఎక్స్ప్లెనేషన్ పెడతాను. 160 క్వశ్చన్లు ఉన్నాయి ఓన్లీ శాతవాహనులకు సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది అనాలిసిస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది, మీకు ద బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్టికులర్గా మెంటార్షిప్ స్టూడెంట్స్ మీరు ఈ కోర్సును తప్పనిసరిగా తీసుకోవాలి. 2500 రూపీస్ కోర్స్ ఇది. ఈ 2500లో మీకు కేవలం 900 రూపీస్కి మాత్రమే మెంటార్షిప్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరైతే మనకి మెంటార్షిప్ స్టూడెంట్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు 1500 రూపాయలకి మీకు ఇది ఇస్తాను. దానికి ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా నాకు కాంటాక్ట్ చేస్తే మీకు కూపన్ అనేది రిలీజ్ చేస్తాను. మెంటార్షిప్ స్టూడెంట్స్కి కూపన్ రిలీజ్ చేస్తాను. అవుటర్ స్టూడెంట్స్ అందరికీ ఓపెన్గా నేను కూపన్ పెడతాను. ఆ కూపన్ అప్లై చేసి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మీరు ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.